Have you ever feel like your career was stagnating? Or being unhappy in your current job and you can't change it right now? Or being a fresher who feels like getting a job in a leading company is a very tall order? The solution for all these problems is Relevel by an Academy. Can't believe it? Look at Pola Teachuran, who wants a great job in corporate sector. After his Relevel test, he is now the business development executive in Nova Benefits, that too at 77% salary hike. Look at Vatsal Sharma, who fell in love with computers and coding while pursuing his mechanical engineering. He is now software engineer in Wingify despite his degree. And look at Syed Mehdi Abbas, who got an IIT grad level job even though graduated from the local college. And now he is in technical staff at development team in BlueStacks after his re-level test. These three were just like you, looking for a good job, and they have done it. Re-level gives you the opportunity to work in India's leading companies on basis of your skills, no matter what your background or experience. And here comes the best part. The very top scorers will get Amazon watches up to 30,000 and the event toppers will get Apple gadgets like iPhone, MacBook and Apple Watch. It's not just that, the top 100 scorers will get government recognized certificate from NSDC. Just a few days ago, Relevel introduced a new test category on content writing. This means the Relevel Select is now available in 19 categories across sales, programming, project management, analytics, HR, and many more. Relevel can change your life, like it did to Tej, Vatsal, and Syed. So don't miss your opportunity. The link of Relevel Select is in the description. So book your test slot quickly. పోయి చెప్పేసే ఫైనల్గా ఇగో నవ్య నీకు ఇన్ని రోజులు బాయ్ ఫ్రెండ్ లైన్ వేసిన ఇప్పుడు ఉన్నాడని తెలిసింది కాబట్టి లైట్ తీసుకుంటున్నా నువ్వు కూడా లైట్ తీసుకోవచ్చారా అని చెప్పేసి ఏ లేదురా మళ్ళీ ఆమె బాయ్ ఫ్రెండ్ని కలవమంటది ఆడితో మాట్లాడమంటది అవసరమా చెప్పు ఏంట్రా లెఫ్ట్ సైడ్ ఇందా నుంచి లెఫ్ట్ స్విగ్గీ ఆర్డర్ వాళ్ళ నేను వెళ్తున్నా. అది నాది ఆర్డర్ తీసుకుని వస్తా. సో నీకు కలవడం ప్రాబ్లం లేదు? లేదు. సరేరా. ఏడికి? నో బాయ్ ఫ్రెండ్. అయ్యో నిజంగానే బాయ్ ఫ్రెండ్ లేడు. ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశా. మరి బ్రేకప్ ఎందుకు అయింది? లాస్ట్ ఎగ్జామ్ రోజు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసి వి బ్రోకప్. నవ్య 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 అరే ఇప్పుడు ఏం చేద్దాం? టెర్రస్ పై ఉన్నావా? ఏ డాడీ చెప్పు ఏం చేస్తున్నావు అక్కడ? త్వరగా. నవ్య ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అని అంత డీప్గా మాట్లాడుతున్నావు. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అమ్మ బర్త్డే ఈరోజు. ఈ ఆనంద్ గారు బయట మాట్లాడరు కదా, అందుకే ఫోన్ చేశా. నిజం చెప్పాలంటే గట్టిగా తాగేసిన అసలు ఏం గుర్తులేదు. అసలు ఏమై ఉంటుందా అని చెప్పి ఫుల్ టెన్షన్ ఉంటుండే. సో మనం అంతా నార్మలా మరి? ఎస్. ఆనందు పైనాపిల్. ఓకే అన్న 1 kg పైనాపిల్ పార్సిల్ చేయండి. ఆనంద్ హాయ్, ఎలా ఉన్నావు? హాయ్ వర్ష, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. చాలా డేస్ అయింది కదా మనం మాట్లాడి. యా. లాస్ట్ టైం మనం నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ప్యాచ్ అప్ అయిపోదాం ప్లీజ్. ఆపన్ చేయకూడదు ప్లీజ్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడా? జాబ్ ఏదైనా చేస్తున్నావా లేదా? జాబా? ఇంటర్వ్యూస్. ఓకే ఐ ఆల్వేస్ న్యూ దిస్. యూ వర్ నెవర్ సీరియస్ ఇన్ లైఫ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ మంత్ 14th నా మ్యారేజ్. నా హస్బెండ్ జేపీ మార్గన్లో ప్రోడక్ట్ మేనేజర్ కింద చేస్తున్నాడు. నైస్. నీకు జేపీ మార్గన్ తెలుసు కదా? నీకు తెలిసి ఉండదులే. ఓకే ఐ గాట్ టు గో. బాయ్. Are you out of your mind or what? How can you so blindly fall in love? ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలింది, మర్చిపోయావా? అరే లాస్ట్ టైంలో అవ్వదు. నాకు ఆనంద్ మీద చాలా నమ్మకం ఉంది. హీఈస్ రియలీ నైస్ గై, చాలా కేరింగ్ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తాడు తెలుసా? ఇదంతా ఓకే, కానీ బీటెక్ అయిపోయింది, జాబ్ లేదంటున్నావు, పర్టికులర్ ప్లాన్ కూడా లేదంటున్నావు. ఈజ్ హీ ఈవెన్ సీరియస్ అబౌట్ హిస్ లైఫ్? ఇప్పటికైతే ఎస్ ఐ అగ్రీ. He's not yet clear about what to do, కానీ I'm sure whatever he chooses to do,
హీ విల్ బీ సక్సెస్ఫుల్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. లవ్ అండ్ మ్యారేజ్ విషయం వచ్చేసరికి హీల్ బికమ్ సూపర్ రెస్పాన్సిబుల్. ఐ సీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ హిమ్ బేబ్స్. ఏమోలే, యు నో అబౌట్ ఇట్ బెటర్. కానీ నువ్వు కూడా యూఎస్ వద్దాం అనుకున్నావు కదా ఎడ్యుకేషన్ కోసం, అదేమైంది? ఐ వాజ్ నెవర్ క్లియర్ అబౌట్ యుఎస్ థింగ్ కదా. కానీ అబౌట్ హిమ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. హీఈస్ మైన్. నైస్ అమ్మా, వెరీ గుడ్. ఇంతకీ అతనికి చెప్పావా? ఈరోజు ఎలా అన్నా చెప్పేస్తా. ఆల్ ద బెస్ట్. నేనైతే ఇప్పుడు వాక్కి వెళ్తున్నాను, బట్ ఏమైందో నాకు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పు. ఓకే, బాయ్. బాయ్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? జాబ్ ఏదైనా చేస్తున్నావా లేదా? ఐ ఆల్వేస్ న్యూ దిస్. యూ వర్ నెవర్ సీరియస్ ఇన్ లైఫ్. నా హస్బెండ్ జేపీ మార్గంలో ప్రోడక్ట్ మేనేజర్ కింద చేస్తున్నాడు. ఏంటి బాబు, నీకోసం ఎక్కడెక్కడ ఎతుకుతున్నానో తెలుసా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? అదా చూసుకోలే. ఏంటి బాబుగారు డల్గా ఉన్నట్టున్నారు? అలానేంలే. హే, నువ్వు ఎప్పుడెలా ఉంటావో నాకు తెలీదా? ఏమైందో చెప్పు. ఏంటి మ్యాటర్? ఏంలే, ఒక్కడనే ఉండాలనిపించి పైకి వచ్చిన. ఓ, మీ టైమా? నువ్వేమనుకోనంటే నేను కూడా ఇక్కడే ఉంటా. లైక్ నా మీ టైంని ఎంప్రెస్ చేసుకుంటూ నేను డిస్టర్బ్ చేయకుండా. నువ్వేమన్నా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. ఆల్ ఇయర్స్. ఇది ఎలౌడే బాబు. నవ్య, ఇప్పుడు నువ్వు ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఏం చూస్తావు? ఏంటి సడన్గా? చెప్పు. ప్రేమించడానికా పెళ్లి చేసుకోవడానికా? అంటే రెండు వేరు వేరా? వేరే అంటే లవ్ అనుకో. అబ్బాయి మంచోడా, స్మార్టా, ఎప్పుడు పడితే అప్పుడు బండి మీద తీసుకెళ్తాడా, మంచి దోశ తినిపిస్తాడా, ఇలా క్యారెక్టర్ పరంగా చాలా ఆలోచిస్తా. పెళ్ళనుకో, వీటితో పాటు ఇన్కమ్, జాబ్, ఫ్యామిలీస్ ఇవన్నీ చూస్తా. ఎందుకలా వేరువేరుగా? ఎందుకేంటి, పెళ్ళంటే 2 ఫ్యామిలీస్, వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. అయినా పని పట్టలేని వాళ్ళకి ఎలా ఇచ్చి చేసేస్తారు అనుకుంటున్నావు? పక్కకి వెళ్ళి ఆడుకోమంటారు. వావ్, సూపర్. నాకు మస్తు అర్థమైంది. ఏం అర్థమైంది? అదే నువ్వు కూడా అందరు అమ్మాయి లెక్కనే అర్థమైంది. వాట్ డూ యూ మీన్? అదే నీకు కూడా ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకుని కూడా క్లారిటీగా చెప్తున్నావు కదా నాకు ఇప్పుడు. ఆనంద్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇలా అనలేదు. ఇంకెట్లా అన్నావు మరి నువ్వు? ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్. చెప్పు ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఇంట్లో ఒప్పుకోకపోతే లెవెన్ ఇచ్చేద్దామన్న ప్లాన్లోనే ఉన్నావు కదా నువ్వు. నో, నేను అలా అనలేదు. సరే, ఇప్పుడు మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తావు చెప్పు. ఐల్ ట్రై టు కన్విన్స్ దెమ్. అయినా ఒప్పుకోకపోతే? ఇంకా గట్టిగా ట్రై చేస్తా. అయినా సెట్ కాకపోతే ఏం చేస్తావు? నేను చెప్పనా నువ్వు ఏం చేస్తావో? నువ్వు ట్రై కూడా చేయవు. ఆ టైంలో ఏదైతే కంఫర్టబుల్గా ఉందో అదే చూస్ చేసుకుంటావు. ఇంట్లో వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయంగానే ఒకరోజు పడుకొని ఏడ్ చేసి మర్చిపోయి నెక్స్ట్ డే వచ్చి ఐమ్ సారీ, ఇట్లా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్స్ నాట్ యూ, ఇట్స్ ఆల్ మీ అని చెప్పి దులిపేసుకుంటావు సిగ్గు లేకుండా. ఆనంద్, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. ఇంకా తిట్టకుండా మాట్లాడుతున్నా, హ్యాపీగా ఉండు. ఎందుకు తిడతావు? ఎందుకు తిడతావు? పేరెంట్స్ అన్నాక వాళ్ళ పిల్లల గురించి 100 ఆలోచిస్తారు. ఆడపిల్లలంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. ఒక అన్వర్తి క్యాండిడేట్ని అల్లుడిగా ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నావు? ఇప్పుడు నువ్వు ఇట్స్ ఓకే. అది
నాకు ఆకలిగా లేదమ్మా. చేపల కూర ఎదిరింది. ఏం చల్లబడుతున్నావు? పడాలే, ఆ? వర్షం కలిసిన వాళ్ళే నీకెట్లా తెలుసురా? తెలుస్తా ఇది. అవు అదేంద్రా, నెక్స్ట్ మంత్ ఏదో పెళ్ళి ఉందంట ఆమెకి, ఫియాన్సీకి 50 లక్షలు అంట, ఆంటర్ప్రీనర్ అంట. ఇందుకే వెళ్ళేసిందేమోరా నిన్ను. మన వాళ్ళు ఎలాగో చేత కాదు, నెంబర్ 1 అనుమతి క్యాండిడేట్ అనుకుంటున్నా నిన్ను. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? ఏది పడితే అది మాట్లాడక అర్థమైందా? ఆ? నీకుందిగా జాబు, ఏం బీక్నావు? ఎవరైనా పిల్లనిస్తాడా నీకు? ముఖమద్దంలో చూసుకోపోయి బాడకవు. చెప్పు. హలో నందు, ఏంటి, ఏమైంది, ఎక్కడున్నావు? సార్ ప్లీజ్ వదిలేయండి సార్. లైసెన్స్ తీ. నందు, బాగానే ఉన్నావు కదా? నాడు ఇంటికి పోదాం. ఓయ్, అంత మీ ఇష్టమేనా? ఎవరినాడు తీసుకోపోతున్నావు? ఈమె నా చెల్లి, ఇంటి నుంచి బయటకు వచ్చింది, తీసుకుపోతున్నా. బయటకు వచ్చినాక ఎవడో తిరుగుతుందో ఏం చేస్తుందో మాత్రం చెప్పలేదు కదా సార్. నేను ఇట్లా పోతుంటే మీ చెల్లి గారు ఈ అబ్బాయి గారు కారులో ఓ ఏకైకలు పక్కపక్కలు. నేను రాకముందు ఏం చేసుకున్నారో నేను మేనాక ఏం చేస్తారో ఎవడికి తెలుసు. ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఇలా అమ్మాయిల అబ్బాయిల కార్లు లాక్కొని పిచ్చి పిచ్చి చేస్తున్నాం. మనకి ఇప్పటికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కావాలంటే మీ చెల్లిని అడుగు ఇలా ఎన్నిసార్లు చాగిందో. మర్యాదగా మాట్లాడు. ఏం మర్యాద మాట్లాడేది? స్టేషన్ అడు. వీళ్ళిద్దరు ఏదో తప్పుగా చేశారని నువ్వు చూసినావా? చూడలేదు, కానీ స్టేషన్కి పోయి ఏం చెప్తావు చెప్పు. ఇద్దరు ఫ్రెండ్స్ కార్లో కూర్చొని మాట్లాడుతున్నారని రాస్తావా? నేను ఏం చెప్తాను, నీకు అనవసరం. అదంతా కాదు, నీకు పైసలు కావాలి అంతే కదా? అవును. నేను ఇప్పుడు నేను పైసలు ఇస్తే మా చెల్లి నిజంగా తప్పు చేసినట్టు ఉంటుంది. వీడు మా రిలేటివ్స్ వాళ్ళ కుర్రాడు, ఇద్దరు చెప్పే బయటకు వచ్చారు. ఇప్పుడు నేను తీసుకపోతాను, నువ్వు ఏ కేసు రాసుకుంటావు రాసుకో. పదనందు బండెక్కు, నువ్వు కారు దిగా. రే ఆగరా రే. వచ్చేసాంగా ఇక్కడికి, కామ్ డౌన్, ఇట్స్ ఓకే. అన్నా తాగు ఫస్ట్, తీసుకో. థ్యాంక్ యూ. అన్నా మేము జస్ట్ ఫ్రెండ్స్. తను కీర్తి బర్త్డే పార్టీ నుంచి ఇంటికి దింపేస్తా అంటే. నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నావు నందు? యు ఆర్ ఓల్డ్ ఎనఫ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఇంట్లో మా అందరికీ నీ మీద చాలా నమ్మకం ఉంది, నేను ఏం తప్పు చేయవని చెప్పి. అండ్ ఐ నో మై సిస్టర్. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వీవ్ గాట్ యువర్ బ్యాక్. సో ఇప్పుడు చెప్పండి, ఏం నడుస్తుంది? మేమిద్దరం సేమ్ కాలేజ్. లాస్ట్ మంతే ప్రపోజ్ చేశాడు. నాకు తనంటే చాలా ఇష్టం. వీఆర్ జస్ట్ సీయింగ్ ఈచ్ అదర్. వీ హ్యావ్ నెవర్ ఈవెన్ క్రాస్డ్ అవర్ లిమిట్స్. అవన్నీ నేను అడిగినానా? ఏం బాస్, ఫైర్ బ్రాండ్ ఇది, దీన్నే కూల్ చేసినావంటే మామూలు విషయం కాదు. సో ఏంటి మరి ప్లాన్స్? హౌ ఆర్ యూ గోనా టేక్ దిస్ ఫార్వర్డ్? ఫస్ట్లీ ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హస్ హ్యాపెండ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. బట్ ద వే యూర్ డీలింగ్ విత్ దిస్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్.
సో నా పేరు సూరజ్. నందు చెప్పినట్టు మేమిద్దరం ఒకే కాలేజ్లో చదువుకుంటున్నాం. నేను రీసెంట్గా మైక్రోసాఫ్ట్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఐ థింక్ ఐల్ గెట్ త్రూ ఇట్. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. మెయిన్లీ నందు అంటే చాలా ఇష్టం నాకు. చాలా బాగా చూసుకుంటాను. నువ్వు ఎలా చెప్తావు ఏమైనా బాగా చూసుకుంటావని? అంటే అది లిసన్, బేసికల్లీ సూరజ్ కదా, ఈ పాయింట్లో నందుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచుతావన్న గ్యారంటీ ఏంటి? అంటే మీ ఇద్దరు ప్రేమించుకోవడం తప్పనట్లే నేను. ఇఫ్ యూ రియలీ వాంట్ టు వర్క్ దిస్ అవుట్, మీ ఇద్దరు సెటిల్ అవ్వడం బెస్ట్ కదా. ఆ తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతా. ఏమంటావు? ఏం నందు, ఏమంటావు? ఓకేనా? ఇంట్లో ఒప్పించడం అంటే చాలా పెద్ద పని కదా. మరి ఈజీ అనుకుంటున్నావేంటి? అమ్మాయిల ఇంట్లో పెళ్ళంటే ఎన్ని చూస్తారు, ఎంత ఆలోచిస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు. పేరెంట్స్ అన్నాక వాళ్ళ పిల్లల గురించి 100 ఆలోచిస్తారు. ఆడపిల్లలంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. పని పట్టలేని వాళ్ళకి ఎలా ఇచ్చి చేసేస్తారు అనుకుంటున్నావు? నెంబర్ 1 అనుమతి క్యాండిడేట్ అనుకుంటున్నా నిన్ను.